హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త పీఆర్‌సీలో కొత్త పే స్కేల్ ఫిక్సేషన్ అండి. జీతాల్లో భారీగా పెంపు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. 8వ వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా జీతాల పెంపు మరియు కళ్ళు చెదిరే ఫిట్మెంట్ ఫ్యాక్టర్. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందంలో మునిగిపోయారు. ఈ నిర్ణయం దాదాపుగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ కొత్త వేతన సంఘం ద్వారా కనీస వేతనం మరియు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతవరకు పెరుగుతాయనేది వివరంగా తెలుసుకుందాము. 8వ వేతన సంఘం అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు మరియు ఇతర అలవెన్స్‌లు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దీని ద్వారా అధికంగా లబ్ధి పొందుతారు. కొత్త వేతన సంఘం ఏర్పాటుతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. దీనిపైనే జీతం పెరుగుదల ఆధారపడి ఉంటుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గత వేతన సంఘం పోలిక. సో, ఆరో వేతన సంఘంలో ఈ సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.86% ఉండగా, కనీస వేతనం అనేది 7,000గా ఉండేది. ఏడో వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57కు పెరగడంతో కనీస వేతనం అనేది 7,000 నుంచి 18,000కు పెరిగింది. దీన్ని బట్టి ఎనిమిదో వేతన సంఘం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎనిమిదో వేతన సంఘం అమలులోకి వస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే కనీస వేతనం 18,000 నుంచి 51,000కైతే పెరుగుతుందని అయితే అంచనా. అదేవిధంగా పెన్షన్ 9,000 నుంచి 27,000కు పెరుగుతుంది. అయితే ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అలా జరిగితే ఉద్యోగుల జీతాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. సో, ఎనిమిదో వేతన సంఘం జీతాల నిర్మాణం ఈ విధంగా అయితే ఉండబోతోంది. ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల స్థాయిని బట్టి జీతాలైతే ఈ క్రింది విధంగా ఉండవచ్చు. సో, స్థాయి 1 నుంచి స్థాయి 18 వరకైతే ఉంటాయండి. ఇక్కడ మనము లెవెల్ 1 నుంచి లెవెల్ 5 మధ్యలో కానిస్టేబుల్లు, స్వీపర్స్ మొదలైన వారైతే వస్తారు. మరి లెవెల్ 1 వారికి 18,000 నుంచి 21,300 వరకు ఉండవచ్చు. లెవెల్ 2 వారికి 19,900 నుంచి 23,800 వరకు అయితే వేతనాలు పెరగవచ్చు. అలాగే ఈ లెవెల్ 3 వారి యొక్క వేతనము 21,700 నుంచి రూ. 26,040 వరకు ఉండవచ్చు. లెవెల్ 4 వారి వేతనం 25,500 నుంచి 30,600 వరకు ఉండవచ్చు. లెవెల్ 5 వారికి 29,200 నుంచి రూ. 35,040 మధ్యలో అయితే వేతనము ఉండబోతోంది. ఇక లెవెల్ 6 నుంచి లెవెల్ 9 వరకు ప్రాథమిక, మాధ్యమిక ఉపాధ్యాయులు, గ్రామీణాభివృద్ధి అధికారులు మొదలైన వారైతే వస్తారండి. ఇక్కడ లెవెల్ 6 ఉద్యోగులకు 35,400 నుంచి 42,480 వరకు ఉండవచ్చు. లెవెల్ 7 వారికి 44,900 నుంచి 53,880 వరకు ఉండవచ్చు. లెవెల్ 8 వారికి 47,600 నుంచి రూ. 57,120 మధ్యలో అయితే ఫిక్సేషన్ ఉంటుంది. లెవెల్ 9 వారికి 53,100 నుంచి రూ. 63,720 మధ్యలో పే ఫిక్సేషన్ అయితే ఉండబోతోంది. లెవెల్ 10 నుంచి లెవెల్ 12 వరకు సీనియర్ టీచర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు మొదలైన వారైతే వస్తారండి. లెవెల్ 10లో 56,100 నుంచి రూ. 67,320 వరకు అయితే ఉంటుంది. లెవెల్ 11లో 67,700 నుంచి 81,240 వరకు ఉంటుంది. లెవెల్ 12లో 78,800 నుంచి రూ. 94,560 మధ్యలో అయితే ఉంటుంది. ఇక లెవెల్ 13 మరియు 14లో ఉన్నత స్థాయి అధికారులు, జూనియర్ ఏఎస్ అధికారులు వస్తారండి. సో, లెవెల్ 13లో రూ. 1,23,100 నుంచి రూ. 1,47,720 మధ్యలో అయితే వేతనాలు ఉండబోతున్నాయి. లెవెల్ 14లో రూ. 1,44,200 నుంచి రూ. 1,73,040 మధ్యలో అయితే వేతనాలు ఉండబోతున్నాయి. ఇక లెవెల్ 15 నుంచి లెవెల్ 18 మధ్యలో కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులైతే ఉంటారు. వీరి వేతనాలు వచ్చేసి లెవెల్ 15లో 1,82,200 నుంచి 2,18,400 మధ్యలో ఉంటుంది. లెవెల్ 16
2,05,400 నుంచి రూ. 2,46,480 మధ్యలో ఉంటుంది. లెవెల్ 17 వారికి 2,25,000 నుంచి 2,70,000 వరకు ఉంటుంది. లెవెల్ 18 వారికి 2,50,000 నుంచి 3,00,000 మధ్యలో అయితే పే ఫిక్సేషన్ ఉండబోతోంది. వీటితో పాటు ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయండి. ప్రాథమిక జీతంతో పాటుగా ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం టీఏ ప్రస్తుతం 42% ఉంది. సో, ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు గృహ అద్దె అలవెన్సు, హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్సు, అలాగే ప్రయాణ అలవెన్సు, ట్రావెలింగ్ అలవెన్స్ అండి, మెడికల్ అలవెన్స్, వైద్య అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి. ఈ పెరుగుదల వలన ఉద్యోగుల మొత్తం జీతం గణనీయంగా పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు ప్రయోజనాలు. ఎనిమిదవ వేతన సంఘం పెన్షనర్లకు కూడా భారీ ప్రయోజనాలు అందిస్తుంది. కనీస పెన్షన్ 9,000 నుంచి 17,200 వరకు పెరిగే అవకాశం ఉంది. అదనంగా కరువు ఉపశమనం డీఆర్ కూడా పెరుగుతుంది. దీనివల్ల పదవి విరమణ చేసిన వారికి ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. ఇకపోతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అండి. ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్‌ను సరిచేసే ఒక విధానమే ఫిట్మెంట్ ఫ్యాక్టరు. ఇది ఉద్యోగుల గ్రాస్ సాలరీ మరియు పెన్షన్‌లపై ప్రభావం చూపుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడానికి మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా నిర్ణయిస్తారు అంటే, ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68% పెంచాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీవన ప్రమాణాలు, ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ణయిస్తుంది. ఉద్యోగులు జీతాలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. ఎనిమిదవ వేతన సంఘం ముఖ్య అంశాలు. 6వ మరియు 7వ వేతన సంఘాల కంటే మెరుగైన పెంపు. ఎనిమిదవ వేతన సంఘం ద్వారా ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్‌లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే జీతాల పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులు 3.68% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లబ్ధి. ఈ వేతన సంఘం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీగా లబ్ధి పొందనున్నారు. జీవన ప్రమాణాల మెరుగుదల. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరుగుదల వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. సో, ఈ విధంగా కొత్త పే కమిషన్ అండి మనకు ఇది 2026 నుంచి అయితే అమలు కావాల్సి ఉంది. సో, ఈ మేరకు కమిషన్ కూడా నియమించే పనిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి త్వరలోనే ఈ యొక్క ఎనిమిదవ వేతన సంఘం అనేది ఆహ్, ప్రారంభం అవుతుందనమాట. సో, దీనికి గరిష్టంగా ఇంకా మనకు ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉంది ఈ లోపల. ఈ వేతనాలు కూడా మనకు అనుకున్న స్థాయిలో భారీగా పెరుగుదల ఉండే అవకాశం అయితే ఉండబోతోంది. అలాగే రాష్ట్రంలో కూడా ఇలాగే 12వ వేతన 12th పీఆర్సీ కూడా త్వరగా అమల్లోకి రావాలని అయితే భావిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.